ముందుగా అందరికీ నమస్కారం. ఇక్కడ జిల్లా నలుమూల నుంచి రైతులు వారి అనుభవాలతో పాటు మేడం భానుజ గారు ప్రాక్టికల్గా అంటే ఒక పొలంలో రకరకాల పంటల్ని ఏ విధంగా సాగు చేయొచ్చు, వాటి ద్వారా రైతు నష్టపోకుండా వారి యొక్క కుటుంబానికి ఇవి ఉపయోగపడుతూ మళ్ళీ వచ్చినటువంటి అధిక దిగుబడుల్లో వ్యాపారానికి కూడా ఉపయోగపడే విధంగా ఇదంతా మహా అంటే ఒక 1/2 ఎకరా లోపలే ఉంది. దాదాపు ఒక 7-8 రకాల కాయగూరలు, ఆకుకూరలు, ఇలా అంటే ప్రతి రైతు తనకున్నటువంటి పొలంలో రకరకాల పంటలను పెట్టుకోవచ్చు అని ప్రాక్టికల్గా చూపిస్తూ, ఇంకా పెద్ద ఆయన అనుభవం అంటే స్వాతంత్రం రాకముందు ఈ దేశంలో వ్యవసాయ రంగం ఎలా ఉండింది, వచ్చిన తర్వాత కూడా ఎలా ఉంది మనం అప్పుడు చూడలే. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన చెప్పినటువంటి అద్భుతమైనటువంటి చాలామంది రైతులు అంటే నాబోటోళ్ళు చీనీ తోట ఉన్నా, మామిడి ఉన్నా, అంతర్ పంటగా ఎక్కువగా టమోటా ఎక్కువ ఈల్డింగ్ వస్తుందని టమోటా పెడతాం, ఇంకా లేదా వంకాయ లేదా బెండ, ఈ కాయగూరలో మిరప, ఇవన్నీ కూడా ఎక్కువగా చీడను పేడని ఆశించేటివి. దీనికి పెస్టిసైడ్ చాలా ఎక్కువ వాడేటువంటి పరిస్థితి ఉంది. అంటే వీటికి వచ్చిన రోగం ఆ పెద్ద కమర్షియల్ క్రాప్స్కి చీనీకి కావచ్చు, మామిడికి కావచ్చు, లేదా దానిమ్మ ఇతర తోటలకి అంటే అవకాశం ఉందని చెప్పి ఒక మంచి సూచన చేశాడు. చాలామంది రైతులు కూడా ముఖ్యంగా ఉద్యానవన పంటలు పెంచే రైతులు అంతర్ పంటగా టమోటా కానీ వంకాయ కానీ కాయగూరలు అనేటువంటిది నాటుకోకుండా వాటిలో తీగ జాతి అలసంద కావచ్చు, పెసర కావచ్చు, మినప లేదా ఉలవ ఇలాంటి పంట పెట్టి దాన్ని అక్కడే దున్ని భూమిలో కలిసిపోయే విధంగా ఉంటే ఆ భూమికి సారం వస్తుంది, ఆ హార్టికల్చర్ మొక్కలకు కూడా బలాన్ని ఇచ్చి ఒక మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉందని పెద్ద ఆయన ఇచ్చినటువంటి సలహా చాలా అద్భుతం. ఇలా అనేక రకాలుగా ప్రాక్టికల్గా ఫీల్డ్ విజిట్లో వచ్చినటువంటి మహిళలకు, రైతులకు ఒకరు చెప్తే, ఒక వ్యవసాయ అధికారి చెప్తే ఇది మాకు కూడా తెలియదు. చాలామంది అధికారులు నా ఫ్రెండ్స్, జిల్లా అధికారులు ఫ్రెండ్స్, కానీ వాళ్ళు చెప్పే మెథడ్ వేరే ఉంటుంది. కానీ ప్రాక్టికల్గా ఈరోజు చూడడం వల్ల ఒక రైతు కుటుంబంలో పుట్టి మేము కూడా ఒక 50-60 ఏళ్ళుగా పంటలు పండిస్తూ ఉన్నా ఇంకా అవగాహన అనేటువంటిది పూర్తి స్థాయిలో మనకే లేదు. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి అనేక మంది రైతులకి ఇలాంటి ఫీల్డ్ విజిట్స్తో పాటు ఇలాంటి పెద్దల అనుభవాలు ప్రాక్టికల్గా చేసి చూపించినటువంటి భానుజ మేడం గారికి మరొకసారి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలుపుతాను.